దేశవ్యాప్తంగా ఇవాళ మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగిస్ట్ ఆన్లైన్లో మందులు విక్రయించే ఈ ఫార్మసీ సంస్థలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆన్లైన్ మందుల అమ్మకాల్లో భారీ డిస్కౌంట్ల వల్ల తాము నష్టపోతున్నామని, కోవిడ్ సమయంలో ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలు జరుగుతున్నాయని, నిషేధిత మందుల అమ్మకాలు నిరోధించాలంటే ఆన్లైన్ మందుల అమ్మకాలు ఆపాలంటూ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే నేడు మెడికల్ షాపుల బంద్కు పిలుపునిచ్చాయి. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. Local chemist Zindabad. Local chemist Zindabad. Local chemist Zindabad. Local chemist Zindabad. దేశవ్యాప్తంగా ఇవాళ మెడికల్ షాపులు బంద్ను పాటిస్తున్నాయి. ఈ బంద్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉంది. రాధిక, ఓవర్ టు యు. భోగి ఇవాళ ఒక్కరోజు మొత్తం దేశవ్యాప్తంగా మెడికల్ షాప్స్ అన్నీ కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఆన్లైన్ విక్రయాలు ఏవైతే జరుగుతున్నాయో దాంట్లో అనేక అవకతవకలు ఉన్నాయి. మందులు, డూప్లికేట్ మందులు రావటము, అట్లాగే షెడ్యూల్డ్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, ఓవర్ ద కౌంటర్ అమ్మకూడని డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా విచ్చలవిడిగా ఆన్లైన్లో అమ్మేస్తున్నారని చెప్పి ఇటు డ్రగ్ అండ్ కెమిస్ట్కి సంబంధించిన మెడికల్ షాప్స్ అందరూ కూడా, అసోసియేషన్స్ అన్నీ కూడా ఈ బంద్లో పాల్గొంటున్నాయి. హైదరాబాద్కి సంబంధించి దాదాపుగా 45,000 మెడికల్ షాప్స్ మనకు హైదరాబాద్లో ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఇవాళ బంద్లో పాల్గొంటున్నారు. అయితే ఈ బంద్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి హైదరాబాద్ డ్రగ్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. సార్ చెప్పండి, మెడికల్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం వల్ల సామాన్యులు ఎవరైతే అత్యవసర మెడిసిన్ కావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. మొత్తం పూర్తి స్థాయిలో బంద్కు పిలుపు ఇవ్వడం వల్ల కొంత నష్టం జరిగే ప్రమాదం ఉంది కదా. అసలు బంద్కు సంబంధించిన ప్రధానమైన డిమాండ్స్ ఏం చెప్తున్నారు? ముఖ్యంగా ప్రజలకి మా యొక్క విన్నపం, మేము ప్రజల పక్షాన ప్రజల కొరకే ఈ బంద్కు పిలుపునిచ్చాము. ఈ బంద్ ఒకరోజు పిలుపు వల్ల ఎమర్జెన్సీ డ్రగ్స్కి అవసరమైన నర్సింగంలో ఉన్న ఫార్మసీలు అన్నీ ఓపెన్గా ఉంటాయి. ఆ షాప్లో ఎమర్జెన్సీ డ్రగ్స్ తీసుకోవచ్చు. అయినా కూడా ఇంకా ఎమర్జెన్సీ డ్రగ్ అవసరం పడితే ఏ షటర్ అయినా ఓపెన్ చేసి మీకు ఇచ్చే బాధ్యత మా అసోసియేషన్ నుంచి మా మెడికల్ షాప్ ఉన్నది. మేము ప్రజలతో మమేకై ఉంటాం. 1, 2 మేము బంద్కు పిలవడానికి ప్రధాన కారణం ఇప్పటికే ఆన్లైన్ వల్ల దుష్పరిమాణాలు ప్రభుత్వ నివేదికలు ఎన్నో చెప్తున్నాయి. ప్రజలకు హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ వెళ్తున్నాయి, యాంటీబయాటిక్స్ అనేవి విపరీతంగా వెళ్తున్నాయి. ఇది మేము కాదు, ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి. ఇది బేస్ చేసుకొని మేము ఈ బంద్కు, అంటే ఈ ఆన్లైన్ అనేది వ్యవస్థ వద్దు అనేది మేము ప్రభుత్వానికి ఎన్నోసార్లు నివేదికలు సమర్పించాము. అయినా కూడా మా సమస్యకి పరిష్కారం దొరకలేదు. కాబట్టి తప్పని పరిస్థితిలో మేము ఈ బంద్కు పిలిపివ్వాల్సి వచ్చింది. రైట్, మొత్తం దేశవ్యాప్తంగా 12 లక్షల మెడికల్ షాప్స్కి సంబంధించి ఈ బంద్లో పాల్గొంటున్నారు కదా. అసలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారా? నిన్న డీసీఏ వాళ్ళని కలవటం జరిగింది కదా, డీజీ ఏమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇదివరకే తీసుకెళ్ళాము. మేము ఈ బంద్ పిలిపిస్తామని ప్రధానమంత్రి గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి, ఉన్నత స్థాయి మంత్రులకి, ఆ తర్వాత ఇక్కడ స్టేట్లో ఉన్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికిను, ఈ అఫీషియల్స్కి, బ్యూరోక్రాట్కి అందరికి కూడా లెటర్స్ ముందే ఇచ్చాము. నిన్న రోజు కూడా మన డైరెక్టర్ జనరల్ అయిన మహంతి గారి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. వాళ్ళ కోరిక ఏంటంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు అసోసియేషన్ నుంచి ఏం యాక్షన్ తీసుకుంటున్నారో అనేది. దానికి మా సమాధానంగా నర్సింగంలో మెడికల్ షాప్లో పోయి ఉంటాయి. అవసరమైనప్పుడు మెడికల్ షాప్స్ ఓపెన్ చేసేదే మీకు మెడిసిన్స్ అందిస్తాం, ప్రజలకు ఇబ్బంది కానీయం అనేది మేము ఒక హామీ ఇచ్చాము. వాళ్ళు సంతృప్తి చెందారు. ప్రజల కొరకే మేము కొట్లాడుతాం కాబట్టి మా ప్రజలకు మద్దతు మాకు సంపూర్ణంగా ఉంది. రైట్, కొంతమంది చెప్తున్నది ఏంటంటే మెడికల్ షాప్స్ అసలు డిస్కౌంట్ ఇవ్వట్లేదు, ఆన్లైన్లో అయితే మాకు పెద్ద మొత్తంలో డిస్కౌంట్ వస్తుంది, అందుకని ఆన్లైన్ మెడిసిన్స్ షాపింగ్ చేస్తున్నాము అంటున్నారు. మీరేమంటారు? ఆన్లైన్లో డిస్కౌంట్ ఎలా వస్తుందండి? మాకు నేషనల్ ప్రైసింగ్ అథారిటీ కంట్రోల్ అని ఉంటుంది ఒకటి. దాని ప్రకారం హోల్సేలర్కి 8%, రిటైలర్కి 20% ఉంటుంది. అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ వల్ల ఎలా ఇవ్వగలుగుతున్నారు అంటే డీప్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ డీప్ డిస్కౌంట్స్ వల్ల ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ ప్రజలకు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఏఐ జనరేటర్ ప్రిస్క్రిప్షన్స్ చేస్తున్నారు, ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం లేదు. ఎగ్జాంపుల్, సమ్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ మెడికల్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా కార్పొరేట్ మెడికల్ షాప్స్లో మనం ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్తే దాన్ని సబ్స్టిట్యూట్ చేసి వాళ్ళ బ్రాండ్ ఇస్తాడు. ఎలా ఇస్తాడు?
వాళ్ళ ఓన్ బ్రాండ్ మార్కెటింగ్ చేసుకొని ఓన్ బ్రాండ్ సబ్స్టిట్యూట్ చేసి డిస్కౌంట్లు ఇవ్వగలుగుతున్నారు. అంతేగాని నేషనల్ ప్రైసింగ్ అథారిటీ కంట్రోల్లో మనకు నేషనల్ ప్రైసింగ్ కంట్రోల్ అథారిటీలో సమ్ నామ్స్ ఉన్నాయి. ప్రతి రీటైలర్కి 20%, హోల్సేలర్కి 8%, 10% మార్జిన్ మాత్రమే ఇవ్వాలి. అది వాళ్ళ మార్జిన్స్. వీళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు అనేది మా క్వశ్చన్. ఈ కరోనా సమయంలో తీసుకొచ్చిన 2 జీవోలు ఉన్నాయి, GSR 220 అండ్ GSR 817. దాన్ని అబాలిష్ చేయాలనేది మన మెయిన్ ప్రధాన డిమాండ్. రైట్. కొన్ని డ్రగ్స్, యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటం అనేది ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదనేది ఒక రూల్ అయితే ఉంది. కానీ ఆన్లైన్లో విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. సో దాని మీద మీరు ప్రభుత్వం దృష్టికి, డ్రగ్ కంట్రోల్ అథారిటీ దృష్టికి తీసుకెళ్ళామండి. ఇంతకుముందు తీసుకెళ్ళాము. 2-3 సార్లు మనం మొత్తం డేటా ఇచ్చాము. విచ్చలవిడిగా ఇది అమ్ముతున్నారని యాంటీబయోటిక్స్. డాక్టర్ 7 days రాత్రి 1 month కూడా వాళ్ళు పంపుతున్నారు. పేషెంట్కి ఏం కుడుతుంది, వాళ్ళు అటే తింటున్నారు. మళ్ళీ రిపీట్ ప్రిస్క్రిప్షన్ పంపితే అది తీసుకుంటున్నారు. దానివల్ల దుష్ప్రగాలు పడుతున్నాయి. అందుకే మా ఈ పోరాటం మాది. రైట్. సో చూస్తున్నాం కదా, మెడికల్ షాప్స్లో అమ్మే ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మటానికి కూడా వీలు లేని డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, షెడ్యూల్డ్ డ్రగ్స్, యాంటీబయాటిక్స్ ఓవర్ ద కౌంటర్ అమ్మేస్తున్నారు అని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి డ్రగ్స్ మేము అమ్మటానికి ఆలోచిస్తాము, మేము అమ్మటానికి అత్యవసర పరిస్థితుల్లో కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇటు ఆన్లైన్లో చూస్తే విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. అసలు అమ్మకూడని డ్రగ్స్, కొన్ని మత్తుగా ఉండి నిద్రకు సంబంధించిన ట్యాబ్లెట్స్ విచ్చలవిడిగా ఆన్లైన్లో కొనేస్తున్నారు. దానివల్ల యువత కూడా పెడదవిన పడే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇట్లాంటి వాటిపైన చర్యలు తీసుకోకుండా, నియంత్రణ చేయకుండా ఉంటే అనేక దుష్ప్రభావాలు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇటు మెడికల్ షాప్స్ అసోసియేషన్ చెప్తూ ఉన్నారు. ఓవర్ టు యు. థ్యాంక్ యూ రాధిక.